టీవీ నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ జూలై 8 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి అని కొన్ని విమానయాన సంస్థలు అయితే ప్రకటిస్తున్నాయి. అయితే స్క్రూట్నీ అంటే సింగపూర్ విమానయాన సంస్థ ఏదైతే ఉందో స్క్రూటీ అనే సంస్థ అయితే మేము విమాన సర్వీసులు అక్కడి నుంచి ప్రారంభిస్తామని అయితే చెప్తున్నారు. జూలై 6న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు విమానయాన సర్వీసులను అయితే అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఇక్కడ అంటే ఈ భోగపురానికి సంబంధించిన వాళ్ళ నాయకులు కావచ్చు, అలానే ప్రజలు కావచ్చు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అంటే త్వరలో ఈ విమాన సర్వీసులు అయితే ప్రారంభం కానున్నాయి. వాళ్ళ స్పందన ఏంటన్నది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. త్వరలో విమాన సర్వీస్ ఉండబోతుంది, దాని గురించి మీరు ఏమంటారు? మీ మాటలు చెప్పండి. భోగపురం విమానాశ్రయం గురించి అయితే మాత్రం మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నది. మా ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంత వేగంగా అది ప్రారంభమైతే దాని తాలూకా ప్రతిఫలాలు కానీ లాభాలు కానీ తీసుకుందామనే ఉద్దేశం మీద అందరూ కూడా వేచి చూస్తున్నారు. వ్యవసాయం కానీ అనుబంధ సంస్థలు, మత్స్యకార సంపద ఇవన్నిటి గురించి కూడా లబ్ధిదారులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఎగుమతి విషయంలో కానీ సేవా రంగంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా వరకు అభివృద్ధి చెందుతుందని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. త్వరలో విమాన సర్వీస్ కూడా ప్రారంభం కాబోతుంది అనేసి అంటున్నారు కదా, దానిపై అదైతే మేము చాలా ఆనందంగా ఉందండి. మేము ఎంత వేగంగా ప్రారంభమవుతుందని చెప్పి మేమందరం కూడా వేచి చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా విమానం ఎక్కాలని అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి వైజాగ్ 1.5 hours 2 hours ట్రావెల్ చేసి ఎక్కాల్సిన పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం ఆ పరిస్థితి అనేది సమస్య అనేది ఉండదు. మేమందరం కూడా చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నాం ఎంత వేగంగా ప్రారంభం అవుతుందని చెప్పి. ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది. దీనివల్ల అక్కడ ప్రజలకి అంటే అక్కడ చాలా మంది కూడా మేము ఆడియో పోల్ తీసుకుంటే వాళ్ళు చాలా మట్టుకు కూడా మాకు ఎయిర్ బస్ అవసరం లేదు, ఎర్ర బస్ ఉంటే మాకు చాలు, మా ఊరికి ఎర్ర బస్ అనేది లేదు అనేసి అయితే చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది, ఇప్పుడు విమానాల సర్వీస్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనిపై మీరు ఏమంటారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు ఆ ఏరియా అంట ఒక బీడు భూములు అంటే ఒక అడవిలాగా ఉండేది. అక్కడ ఏది వ్యవసాయం చేయడానికి కూడా పనికిరాని ల్యాండ్లు అవన్నీ. అలాంటి ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల ఆ ఏరియా మొత్తం అంతా అభివృద్ధి జరుగుతుంది. చాలా రోడ్లు, బీటీ రోడ్లు జరుగుతుంది, అలాగే సీసీ రోడ్లు కూడా ఇలా పడడం వల్ల అభివృద్ధి అనేది జరుగుతున్నది. మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరో చెప్పుంటారేమో కానీ ప్రజెంట్ భోగాపురం ప్రజలు ఒక ఏంటంటే మా భోగాపురం అనేది ఒక వైజాగ్తో అభివృద్ధిలో పోరాడుతున్న ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన దగ్గర ఐటీ హబ్ పెడతానంటున్నారు. అదేవిధంగా విఎంఆర్డీఏ ఆ చుట్టుపక్కల అభివృద్ధి చేసి పార్కులు కూడా పెడతానన్నారు. ఇదంతా మాకు చాలా మా చుట్టుపక్కల ప్రాంతం అంతా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందండి. స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఎవరు వస్తారు, ఇంకా ఎవరి ద్వారా అంటే మోడీ గారు వస్తారో ఎవరు వస్తారు అనేది కన్ఫ్యూజన్. అది మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? మోడీ గారు వస్తారండి. మోడీ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే జూలై 5 కన్ఫర్మ్ చేశారని మాకు వచ్చిన సమాచారం ప్రకారం అండి. మోడీ గారితోనే ఇది ఓపెనింగ్ అవుతుందండి. భోగాపురంలో త్వరలోనే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. అంటే ఆల్రెడీ ఇది ప్రారంభం అయింది, కాకపోతే ఇంకా విమాన సర్వీసులు అనేది జూలై 5న స్టార్ట్ అవుతుంది. ప్రారంభోత్సవం మోడీ గారి చేతుల మీదుగా చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది అంటే జనసేన నాయకులు కూడా మనం చెప్తున్నారు. అంటే ఇది ఒక విధంగా అభివృద్ధి. ఎందుకంటే ఇవన్నీ ఇదివరకు చూసుకుంటే ఇవన్నీ కూడా భూములు, వ్యవసాయానికి పనికిరాని భూముల్ని ఇలా అభివృద్ధి చేసుకొని తీసుకున్నారు. ఇది ఇలా ఎయిర్పోర్ట్ రావడం వల్ల అక్కడ ప్రజలకు కావచ్చు, లేదంటే అంతర్జాతీయంగా అభివృద్ధి, వాణిజ్యపరంగా చాలా అభివృద్ధి చెందుతుంది అని అయితే వీళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.